ఫైనల్లీ పోస్టల్ జీడీఎస్ 2026కి సంబంధించిన జనవరి నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అనేది నాకు 2 నిమిషాల ముందే పంపియడం అయితే జరిగింది. అఫీషియల్‌గా అఫీషియల్‌గా సంబంధించిన వేకెన్సీస్ అన్నమాట. 28,740 పోస్టులకు సంబంధించి ఈ 20 తారీఖు జనవరి 20 తారీఖు రోజు అఫీషియల్‌గా నోటిఫికేషన్ విడుదల అన్నమాట. మనకు ఈ పీడీఎఫ్ అనేది మనకు అఫీషియల్ హెడ్ ఆఫీస్ నుంచెల్లి అయితే నాకు కొంత పర్సనల్‌గా నాకు పంపియడం అయితే జరిగింది. ఈ పీడీఎఫ్ అనేది ఎవరికి గూడా వెళ్ళదన్నమాట. కేవలం కొంతమందికి మాత్రమే వస్తుంది. అందులో నేనన్నమాట. దీనికి సంబంధించిన అఫీషియల్‌గా పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టినాను. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ పీడీఎఫ్ అనేది అక్కడ పెట్టుకోండి. చూసుకోండి ఒకసారి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. నీకేమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి అక్కడ. 28,740 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. తెలంగాణలో 609 పోస్టులు భర్తీ చేస్తారు ఈసారి. ఆంధ్రప్రదేశ్‌లో 1060 పోస్టులు అన్నమాట. కంప్లీట్‌గా పీడీఎఫ్ అనేది చూస్తాను. ఒకసారి చూడండి. ప్రెజెంట్ మీరు చూస్తున్న పీడీఎఫ్ వచ్చేసి మనకు ఏదైతే కలెక్షన్స్ చేశారో అంటే మనకు ఫైనల్‌గా ఏదైతే వేకెన్సీ డీటెయిల్స్ అయితే గ్యాదర్ చేస్తారు గదా! ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నదనేది అనెరెగ్జా ఏ ప్రకారం మనకు వాళ్ళకు జీడీఎస్ వాళ్ళకు పంపిస్తారనమాట. దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళకు డీటెయిల్స్ అయితే పంపిస్తారో, ఆ పంపించే ద్వారా మనకు ఒక నుంచి మనకు అదర్ సోర్స్ నుంచెల్లయితే మనకు రావడం అయితే జరిగింది. ఓవరాల్‌గా 28,740 పోస్టులకు సంబంధించిన పోస్టల్ జీడీఎస్ సంబంధించిన ఫైనల్ వేకెన్సీస్ టు బి నోటిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1 జనవరి 2026 సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ విధంగా స్టేట్ వైస్‌గా ఉన్నాయో. ఆంధ్రప్రదేశ్‌లో 1060 పోస్టులున్నాయి. అస్సాంలో 639, బీహార్‌లో 1347, ఛత్తీస్‌గఢ్‌లో 1155, అలాగే ఢిల్లీలో 42, గుజరాత్‌లో 1830 పోస్టులు, హర్యానాలో 270 పోస్టులు, హిమాచల్ ప్రదేశ్‌లో 520, జమ్మూ కాశ్మీర్‌లో 267, జార్ఖండ్‌లో 908, కర్ణాటకలో 1023 పోస్టులు, కేరళ 1691, మధ్యప్రదేశ్‌లో 2120 పోస్టులు, అదేవిధంగా మహారాష్ట్రలో 3553 పోస్టులు, నార్త్ ఈస్ట్ స్టేట్‌లలో 1014 పోస్టులు, ఒడిశాలో 1191 పోస్టులు, అలాగే రాజస్థాన్‌లో ఇక్కడ పంజాబ్‌లో 262 అండ్ రాజస్థాన్‌లో 634, తమిళనాడులో 2009 పోస్టులు, అలాగే తెలంగాణ విషయాన్ని చూసుకుంటే 609 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు తెలంగాణలో. అండ్ ఉత్తరప్రదేశ్‌లో 3169, ఉత్తరాఖండ్‌లో 445, వెస్ట్ బెంగాల్‌లో 2982 పోస్టులు. ఓవరాల్‌గా చూసుకుంటే 28,740 పోస్టులనేది పోస్టల్ జీడీఎస్ 2026కు సంబంధించిన జనవరి నోటిఫికేషన్‌లో 20 తారీఖు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అనేది లీక్ చేయడం అయితే జరిగింది. అంటే లీక్ అంటే ఏం లేదు. మనకు హెడ్ ఆఫీస్‌కి వెళ్తారు గదా! అంటే పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు వేకెన్సీస్ గ్యాదర్ చేసి హెడ్ ఆఫీస్‌కి పంపిస్తారు. దాని ద్వారా మనకు కొంచెం ఔట్ సోర్స్ నుంచెల్లి మనకు ఈ పీడీఎఫ్ అనేది రావడం అయితే జరిగింది. ఈ పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. ఎవ్వరికి కూడా ఈ పీడీఎఫ్ అనేది షేర్ అయితే చేయకండి. ఓకేనా? ఫైనల్‌గా మనకు 28,740 పోస్టులయితే భర్తీ అయితే చేస్తారని మనకు రావడం అయితే జరిగింది. ఇంతే ఇంతే పోస్టులన్నమాట ఫైనల్‌గా. ఓకేనా? అంటే మనకు లెక్క ప్రకారం చూసుకుంటే సెకండ్ నోటిఫికేషన్ గూడా ఉంది. అది జూన్‌లో గాని, జులైలో గాని అది పక్కకు పెట్టండి. మనకు తెలంగాణలో 609 పోస్టులు చాలా తక్కువ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 1060 పోస్టులయితే భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎక్కువ పోస్టులయితే ఉండడం అయితే జరిగింది. ఎవరైతే ఛాన్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో వాళ్ళు అక్కడ అప్లై అయితే చేసుకోండి.